ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి ఫలితాలు, అలాగే వాటి పరిహారాలు, దీంతో పాటుగా వినాయకుణ్ణి ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, అలాగే ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి బహుళ సప్తమి పూర్తిగా ఉంది. నక్షత్రం స్వాతి, ఉదయం 8:13 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక నేటి విశేషాలను కనుక పరిశీలించినట్లయితే శ్రీరామకృష్ణ పరమహంస జయంతి, శివాజీ జయంతి, శతభిష కార్తె ప్రారంభం. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభ రాశిలో సంచారము, కుజుడు వక్రగతిలో మిథున రాశిలోను, కేతువు కన్యలోను, రవి, బుధ, శని కుంభరాశులలోను, శుక్ర, రాహువులు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఇక ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి ఈరోజు వారి వృత్తి వ్యాపారాల మీద కొంతవరకు శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఏవైనా సరే పనుల గురించి ఆలోచన చేసేటప్పుడు దాని గురించి పూర్వపరాలను తెలుసుకొని ఆ తర్వాత మాత్రమే ఆ ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉండాలి. పెట్టుబడులు పెడుతున్న వారు కూడా, అంటే మ్యూచువల్ ఫండ్స్లో కానీ, లేకపోతే బంగారం కొనటంలో కానీ, అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పడుతున్నా, ట్రేడింగ్ చేస్తున్నా, ఇలాంటి వాటిల్లో పెట్టుబడులు పెడుతున్న వారు జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఈ విషయంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే మీ జీవిత భాగస్వామితోటి కూడా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కనుక వాదోపవాదాలు లేకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. ఇక ఈ రాశికి చెందిన వారు దుర్గాష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటము, అలాగే దుర్గాదేవి ఆరాధన చేయటం వలన కలుగుతున్న ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు మాత్రం వారి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. దీంతో పాటుగా అనుకుంటున్న పనులన్నీ కూడా ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి గనక కొంత నిరాశ చెందే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కోర్టు సమస్యలు ఉన్న వారికి మాత్రం కొంత వరకు వారు కోరుకున్న విధంగా పరిష్కార దిశగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు మీ సంతానం గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి, వారి చదువు గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని గమనించాలి. ఇక బంధువర్గీయులతోటి కొంతవరకు సమయాన్ని గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ రోజు కొంత ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు కొంతవరకు ఆనందంగా సమయాన్ని గడుపుతారు. మీ పాత స్నేహితులను కలిసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే విందు వినోదాలలో పాల్గొనే అవకాశాలు కూడా కనపడుతోంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు లలితా సహస్రనామాలు చదవటం కానీ, వినటం కానీ చేయటము, అలాగే అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలా వరకు కూడా శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాల రీత్యా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. ఉద్యోగ రీత్యా గనక మీరు దూర ప్రయాణాలు చేయాలనుకుంటుంటే ఆ విషయంలో కూడా మీకు మంచి మార్పు అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి కూడా చాలా వరకు ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి సమయం ఎక్కువగా గడిపే అవకాశాలు ఉండటము, అలాగే బంధువర్గీయుల్ని కలవటము, దీంతో పాటు విందు వినోదాలలో పాలు పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మీ సంతానానికి ఈరోజు చాలా వరకు అనుకూలమైన మార్పులు, అలాగే వారు కోరుకున్న విధంగా వారికి ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, లేకపోతే వారి చదువు పట్ల వారు కోరుకున్న విధంగా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక ట్రేడింగ్ చేస్తున్న వారు కానీ, షేర్ మార్కెట్లలో ఉన్నవారు కానీ, అలాగే బంగారం కొనుగోలు చేస్తున్న వారు కానీ, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి కొంత ఇబ్బందులు అనేవి మొదటి భాగంలో ఎదురైనా తర్వాత మాత్రం వీరికి చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇక మిథున రాశి వారు ఈరోజు సంకటనాశన గణేష స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటము, అలాగే స్వామివారిని గరికతోటి పూజించటం వలన వీరికి కలుగుతున్న ఆటంకాలు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, కర్కాటక రాశి వారు ఈరోజు వారి కుటుంబ సభ్యులతోటి కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతోటి ఆర్థికపరమైన విషయాలలో వాదోపవాదాలు ఉండే అవకాశం ఉంటుంది గనక జాగ్రత్త వహించాలి. మీ కుటుంబ పెద్దలు ఎవరైతే ఉంటారో వారి యొక్క అంగీకారంతో పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలి. ఆస్తికి సంబంధించిన వాదోపవాదాలు ఉండటం కానీ, లేకపోతే ఆస్తికి సంబంధించి తగువులు ఉండటం వలన కొంతవరకు కోర్టు కేసులు లాంటివి ఉండేందుకు అవకాశం అనేది ఎక్కువగా గోచరిస్తోంది. సంతానానికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. విద్యార్థులకి కూడా వారు అనుకుంటున్న విధంగా వారు మంచిగా ముందుకు వెళ్లేందుకు అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటు మీ యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా వారికి చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. ఎవరైతే ట్రేడింగు, మ్యూచువల్ ఫండ్స్, అలాగే వీటితో పాటుగా షేర్ మార్కెట్లు, బంగారం కొనుగోలు వీటి మీద ఎవరైతే పెట్టుబడులు పెడుతూ ఉంటారో వారికి ఈరోజు ఆర్థికంగా చాలా వరకు అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు దేవీ సూక్తం చదవటం కానీ, వినటం కానీ చేయటము, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయము, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే, సింహరాశి వారికి మాత్రం ఈరోజు శ్రమ అధికంగా ఉండబోతోంది. పనుల విషయంలో కొంతవరకు ఏ పని తలపెట్టినా కూడా ఆలస్యంగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు వాదోపవాదాలు వారి యొక్క సహోదరులతో ఉండటం కానీ, లేకపోతే ఆస్తికి సంబంధించిన వివాదాలు ఎక్కువగా ఉండటం కానీ, కోర్టు సమస్యలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఎవరైతే ట్రేడింగు, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి కొంతవరకు ఆర్థికంగా నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలమైన మార్పులు గోచరిస్తున్నాయి. అలాగే మీ సంతానం ఉద్యోగ ప్రయత్నాలు గనక చేస్తూ ఉంటే వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. మీ యొక్క జీవిత భాగస్వామి ఉద్యోగ వ్యాపారాల రీత్యా వారికి ఆర్థికంగా చక్కటి పురోగతి, అలాగే అనుకున్న విధంగా వారి ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి ఈరోజు చాలా వరకు ఆనందదాయకంగా ఉండబోతోంది. అలాగే అనుకున్న పనులన్నిట్లోనూ కూడా వీళ్ళకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు వినాయకుడి యొక్క అష్టోత్తరం చదవటం కానీ, వినటం కానీ చేయటము, అలాగే స్వామివారిని ఎర్రటి మందారాలతోటి పూజించటం వలన వీరికి కలుగుతున్న ఆపదలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 2. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, కన్యా రాశి వారికి ఈరోజు శ్రమ అధికంగా ఉండబోతోంది. హఠాత్తుగా వారికి ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఆర్థికంగా ఈరోజు వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్నా, లేకపోతే వివిధ రంగాలలో అంటే ట్రేడింగ్ చేస్తున్నా, షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెడుతున్నా, బంగారం లాంటివి కొనుగోలు చేస్తున్నా ఈరోజు చాలా వరకు వీరికి ఆర్థికంగా పురోగతి అనేది చూపిస్తోంది. దీంతో పాటు సంతానానికి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామి గనక ఉద్యోగ వ్యాపారాలు చేస్తుంటే వారికి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు ఇంట్లో మంచిగా ఆనందకరమైన విషయాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలాగే వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు వినాయకుడికి
సంబంధించిన సహస్రనామాలు చదవటము, అలాగే స్వామివారికి పులిహోర నివేదన చేయటం వలన వీరికి ఇబ్బందులు ఏవైతే కలుగుతున్నాయో, ముఖ్యంగా కోర్టుకు సంబంధించి కానీ ఆర్థికపరమైన విషయాలు కానీ, అలాగే శత్రువుల వలన కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు తులారాశి వారు ఎటువంటి ఆవేశపూరితమైన నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. దీంతో పాటు వీరి ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇబ్బందిని కలిగించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటు కొంతవరకు మీరు దైవానుగ్రహం కోసం మంచి పనులు లాంటివి చేస్తూ ఉండాలి. దాన ధర్మాలు చేయటం కానీ, తీర్థయాత్రలు చేయటం కానీ, లేకపోతే దైవ దర్శనం చేసుకోవటం వలన మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గనక జాగ్రత్త వహించాలి. అలాగే పనుల విషయంలో మాత్రం మంచి ఉత్సాహంగా పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ పనులు పూర్తి చేయటంతో పాటు వ్యాపారస్తులకి కూడా కొంతవరకు వారి వ్యాపారంలో అనుకూలత ఉండటం, అలాగే ఆర్థికంగా కూడా కొంతవరకు పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు ముఖ్యంగా శివాష్టకం చదవటము, వినటము, చేయటము, అలాగే స్వామివారిని దర్శించుకోవటము, స్వామివారికి ప్రదోషపు వేళలో దీపారాధన చేయటం వలన వీరు అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి మంచిగా వీరు పూర్తి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు మాత్రం ఈరోజు వారి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే వారు పెడుతున్న పెట్టుబడుల గురించి, వారి సంతానం గురించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. దీంతో పాటు మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి గనక ఆవేశపూరితంగా తీసుకుంటే అవి ఖచ్చితంగా మీకు ఇబ్బందిని కలిగించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సంతానానికి సంబంధించి మాత్రం వారి ఆరోగ్యం గురించి, వారి విద్య గురించి, వారి ఉద్యోగ వ్యాపారాల గురించి, అలాగే వారి యొక్క వివాహం గురించి మీరు కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఈ రోజు గోచరిస్తున్నాయి. ఇక ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నమ్మిన వారి వలన మీరు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గనక జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటము, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఈరోజు ఉద్యోగ వ్యాపారాల రీత్యా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు వీరు నేర్పుని కనబరిచి ఉద్యోగంలో మంచి మార్పుని తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరి ప్రజ్ఞాపాఠవాలను వీరి పై అధికారులు గుర్తించి వీరికి ఉద్యోగ పరంగా అదనపు బాధ్యతలను ఇచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. అలాగే వీరు రుణాల నుంచి, అలాగే వీరికి శత్రువుల వలన కలుగుతున్న ఇబ్బందుల నుంచి కొంతవరకు వీరికి ఉపశమనం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ధనాన్ని గురించి లేదా ఖర్చుల గురించి కొంత ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ఖర్చులని నియంత్రించుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఈరోజు ఎక్కువగా మీ యొక్క మనసంతా కూడా ఆర్థికపరమైన స్థితిగతుల గురించి, పెట్టుబడుల గురించి, అలాగే వీటితో పాటుగా మీ సంతానం గురించి, వీటి మీద మీరు ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉంటారు. మీ సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అలాగే విద్యార్థులకి చాలా వరకు ఈరోజు అనుకూలంగా ఉంది. దీంతో పాటు పోటీతత్వ పరీక్షలకి ఎవరైతే తయారవుతున్నారో వారికి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు ప్రత్యేకించి ఆంజనేయ స్వామివారి దండకం చదవటం కానీ, వినటం కానీ చేయటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటము, స్వామివారికి సింధూరంతో అలంకరణ చేయించటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5.
మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాల రీత్యా మంచి మార్పు అనేది గోచరిస్తోంది. అలాగే దీంతో పాటు ఆర్థిక పరంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మంచి ఫలితాలనిచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతానం గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. దీంతో పాటు స్థిరాస్తికి సంబంధించి కానీ, కోర్టు విషయాలకి సంబంధించి కానీ ఈరోజు కొంతవరకు మీరు ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తొందరపడి మీరు తీసుకునే నిర్ణయాల వలన మాత్రం కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి మార్పులను ఇస్తాయని గమనించవచ్చు. అలాగే ఇక్కడ ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి ఉద్యోగ వ్యాపారాల రీత్యా వారికి మంచి పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే చాలా వరకు కూడా మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశికి చెందిన స్త్రీలకి వారి యొక్క ఉద్యోగంలో కొంత ఆలస్యం అనేది గోచరిస్తోంది. అలాగే కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు ఉండే అవకాశాలు, లేకపోతే ఏకాభిప్రాయం కలగకుండా ఉండటం వలన కొంత మీరు మానసికంగా చికాకుకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు వినాయకుడిని గనక బిల్వపత్రాలతోటి పూజించి, అలాగే వినాయకుడికి సంబంధించి అష్టోత్తరం గనక చేస్తే తప్పకుండా మీరు అనుకుంటున్న ప్రతి పనిలోనూ కూడా మీకు మంచి పురోగతి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయము. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఈరోజు ఉద్యోగ వ్యాపారాల రీత్యా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఆర్థికంగా మంచి పురోగతి ఉండటం, అనుకున్న పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటుగా మీ యొక్క సంతానానికి కూడా మంచి మార్పు అనేది గోచరిస్తోంది. వారు అనుకున్న విధంగా వాళ్ళ పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా చాలా వరకు ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే వీరికి సంబంధించి కొంతవరకు శుభ ఫలితాలు ఉండటము, అలాగే వివాహాది శుభకార్యాలు జరగటము, ఇలాంటివన్నీ ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో, మార్కెటింగ్ చేస్తున్న వారికి, పెట్టుబడులు పెడుతున్న వారికి, అలాగే షేర్ మార్కెట్లలో ఉన్నవారికి, లేకపోతే ట్రేడింగ్ చేస్తున్నా, అలాగే మామూలుగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్నా, దీంతో పాటు బంగారం లాంటివి కొనుగోలు చేస్తున్నా వాటిల్లో మాత్రం ఈరోజు మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు శివాష్టకం చదవటము, వినటము, అలాగే శివారాధన చేయటం వలన వీరికి ఇంకా మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు మీనరాశి వారికి వారి యొక్క ఆరోగ్యానికి సంబంధించి వైద్య నిమిత్తంగా వీరికి ఖర్చులు విపరీతంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ప్రతి పని కూడా వీరు స్వయంగా పూర్తి చేయాలని ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. చాలా వరకు వీరు చేసే ప్రయాణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పెద్ద సానుకూలంగా లేకపోవటము, దాని వలన కొంతవరకు ఆర్థికంగా వీరికి ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని తలపెట్టినా కూడా సకాలంలో పూర్తి కావట్లేదని కొంత నిరాశ చెందే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దూర ప్రయాణాలు చేయాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈరోజు పెద్ద సానుకూలంగా ఉండే అవకాశాలు గోచరించటం లేదు. ఆహార నియమాలు పాటించేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే సకాలంలో భోజనం చేసేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి గురించి లేదా వ్యాపారం గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో పాటుగా మీకు కొంతవరకు వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఉంటాయి గనక ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు కాలభైరవాష్టకం చదవటం కానీ, వినటం కానీ చేయటము, అలాగే ఉప్పు దీపం పెట్టడము, దీంతో పాటు నల్లని వస్త్రాలను దానం ఇవ్వటం వలన వీరికి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా ఆ వినాయకుని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు.
సమస్యల నివారణకు గణపతిని ప్రత్యేకంగా పూజించాలి. బుధవారం సందర్భంగా గణపతిని జిల్లేడు పూలతో పూజించి వెలగపండు నివేదిస్తే భూ సంబంధ కోర్టు సంబంధ వ్యవహారాల్లో అనుకూలత సిద్ధిస్తుంది. అలాగే అంతఃశత్రు బాధలు ఉన్నవాళ్ళు బుధవారం గణపతిని మందార పూలతో పూజించి దానిమ్మ పండు గింజలు నివేదిస్తే అంతఃశత్రు బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అనుకున్న పనులు వెంటనే అనుకున్నట్లు పూర్తి కావాలంటే గణపతికి బెల్లం కలిపిన అన్నాన్ని నివేదించి దాన్ని అందరికీ పంచిపెట్టాలి. అలాగే కార్యసిద్ధి లభించాలంటే బుధవారం నాడు ఒక్క గణపతిని పూజించాలి. ఇలా గణపతిని పూజించడం ద్వారా గణపతి ఆలయ ప్రాంగణంలో భక్తులకి నేతితో తయారు చేయబడిన లడ్డూలు పంచిపెట్టడం ద్వారా విఘ్నాలన్నీ తొలగింపజేసుకొని కార్యసిద్ధిని పొందవచ్చు. నమో సూర్యదేవా అమేయ ప్రభావా దయా దివ్య పాశ అనంత ప్రకాశ నమో సూర్యదేవా అమేయ ప్రభావా. ఒక్కొక్కసారి చాలా కీలకమైనటువంటి ఘట్టములు ఏర్పడతాయి. అవి ఎంత కీలకమైన ఘట్టములు అవుతాయంటే ఎంత శక్తివంతులయ్యుండి కూడా కేవలము భగవంతుని యొక్క రక్షణ వినా వేరొక రకంగా రక్షింపబడేటటువంటి అవకాశము లేని స్థితి కలుగుతుంది. మహాభారతంలో విరాట పర్వంలో అటువంటి కీలకమైన సన్నివేశం ఒకటి జరిగింది. మహాతల్లి ద్రౌపదీదేవి ఆమె అగ్ని సంభవ అయినప్పటికీ యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించినటువంటి మహాతల్లి అయినప్పటికీ గొప్ప పతివ్రతే అయినప్పటికీ ఆవిడ పడినన్ని కష్టాలు పడినటువంటి వాళ్ళు లేరు. అన్ని కష్టాలు పడినటువంటి తల్లి విరాట పర్వం దగ్గరికి వచ్చేటప్పటికీ కీచకుడి దగ్గరికి ఆమె సుధేష్ణ పనుపున వెళ్ళి ఆ మదిర తీసుకురావలసి వచ్చింది. ఆవిడ బయలుదేరుతోంది. ఆవిడ భర్తలు సామాన్యులు కారు. పాండవులు 5, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు కూడా జగదేక పరాక్రమవంతులు. అంతటి పరాక్రమవంతులయ్యుండి కూడా కాలము కలిసి రాకపోతే ఎలా ఉంటుంది అంటే అంతటి వాళ్ళు ఓర్పు పట్టి అజ్ఞాతవాసంలో గడపవలసి వచ్చింది. ఆఖరికి తామెవరో కూడా లోకానికి తెలియకూడదు. అటువంటి స్థితిలో వాళ్ళు పేర్లు కూడా విడిచిపెట్టి మారు పేర్లతో విరాటరాజు గారి యొక్క కొలువులో వివిధమైనటువంటి ఆ ప్రయత్నముల యందు మగ్నమై ఉన్నటువంటి స్థితిలో ద్రౌపదీదేవి కేవలముగా ఒక చిలికెత్తె అంటే సైరంధ్రీ స్వరూపంగా సుధేష్ణాదేవిని సేవిస్తోంది. ఆమె మాట కాదనడానికి వీలు లేదు. ఎంత కాదని వాదించినప్పటికీ సుధేష్ణ ఆమెని తన తమ్ముడైనటువంటి కీచకుడి ఇంటికి వెళ్ళి నువ్వు నాకు కావలసినటువంటి ఆ మధుర తీసుకురావలసింది అని పంపించింది. ఆమె బయలుదేరుతోంది. కానీ కీచకుడి యొక్క దుర్బుద్ధి ఆవిడికి తెలుసు. పోనీ పాండవులను తనను ఆదుకొమ్మని భర్తల్ని అడుగుదామా? అది పాండవులు తమ పరాక్రమాన్ని ప్రకటనం చేసేటటువంటి సమయం కాదు. ద్రౌపదీదేవి యొక్క ఉనికి బయటపడ్డా, పాండవుల యొక్క ఉనికి బయటపడ్డా కష్టం ఎంత స్థితికి వస్తుందంటే మళ్ళీ 12 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యాలి, ఇంకొక సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. పోనీ భర్తల యొక్క సహాయాన్ని అపేక్షించకుండా వెడదామా? తాను వెడుతున్నది కీచకుడి మందిరంలోకి వెడుతోంది. కీచకుడు పరమకాముకుడై ఉన్నాడు. వెడుతున్నది ఒంటరి ఆడది. అటువంటి తల్లి బయలుదేరి వెడుతోంది. వెడుతున్నప్పుడు ఆమెకి నిజంగా మనసు ఎంత ఆరాటంలో ఉంటుందో అప్పుడు ఆమె ఏ పాటి తొట్టుపడినా, ఆమె ఏ పాటి తొందరపడినా, ఆమె తనని తాను రక్షించుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి స్థితి కలిగినది కాదు. ఆమె మహాపతివ్రత.